ఒక 15 ఇయర్స్ బ్యాక్ అస్సలు కన్సిడరేషన్ లో లేని ఈ టాపిక్ ఇప్పుడు పేరెంటింగ్ సర్కిల్స్ లో హైలీ డిబేటబుల్ టాపిక్ అయిపోయింది. అసలు కిడ్స్ డైట్ లో షుగర్ ఇంక్లూడ్ చేయొచ్చా లేదా అని. 0 to 2 ఇయర్స్ ఏజ్ లో ఉన్న కిడ్స్ కి రిఫైన్డ్ షుగర్ అవాయిడ్ చేయాలి అంటే వన్ సైడ్ ఆఫ్ పేరెంట్స్ స్వీట్ టేస్ట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ ఒక్క లడ్డు ఒక్క బిస్కెట్ తో ఏమవుతుంది అని చెప్పి 1 to 2 ఇయర్స్ ఏజ్ లోనే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ని కిడ్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. టు బి ఆనెస్ట్, రెండు సైడ్స్ లో కూడా ఒక్కటే మిస్టేక్, క్లారిటీ లేకపోవడం. కిడ్స్ కి షుగర్ అవాయిడ్ చేయండి అంటే ప్రాసెస్డ్ షుగర్స్ లైక్ క్రిస్టల్ షుగర్ అండ్ ప్రొడక్ట్స్ మేడప్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్ లైక్ చాక్లెట్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్ వీటిని అవాయిడ్ చేయాలి అని అర్థం. కానీ మొత్తం స్వీట్ టేస్ట్ ని అవాయిడ్ చేయమని కాదు. ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది పేరెంట్స్ బనానాస్, డేట్స్ అండ్ యాపిల్ ప్యూరీ లాంటి నేచురల్లీ స్వీట్ అండ్ టేస్ట్ ఫుడ్స్ ని కూడా అవాయిడ్ చేస్తున్నారు. దీని వల్ల వాటిలో ఉండే నేచురల్ వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ ని వాళ్ళు మిస్ అవుతున్నారు. ఎర్లీ ఏజ్ లోనే ఈ ఫుడ్స్ టేస్ట్ కి ఇంట్రడక్షన్ చేయకపోతే ఫ్యూచర్ లో ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్స్ మీద కిడ్స్ కి ఇంట్రెస్ట్ జీరో అవుతుంది. ఇంకో సైడ్ లో రిఫైన్డ్ షుగర్ తో పర్లేదు అని బ్లైండ్ గా ఎవ్రీడే ఇంక్లూడ్ చేస్తే కిడ్స్ టేస్ట్ బడ్స్ రిఫైన్డ్ షుగర్ కి హ్యాబిచుయేట్ అయ్యి క్రేవింగ్స్ పెరిగిపోతాయి. ఈ హ్యాబిట్ ని తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. లాంగ్ టర్మ్ లో షుగర్ అడిక్షన్, లో అటెన్షన్ స్పాన్ అండ్ ఈవెన్ చైల్డ్ ఒబెసిటీ ఆర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సొల్యూషన్ ఏంటి అంటే బ్యాలెన్స్ అండ్ క్లారిటీ. రిఫైన్డ్ షుగర్ ని అవాయిడ్ చేయండి, బట్ న్యాచురల్లీ స్వీట్ అండ్ టేస్ట్ ఉన్న ఫ్రూట్స్ తో ప్రాబ్లం లేదు అని అర్థం చేసుకోండి. when it is consumed in the recommended portion. స్వీట్ టేస్ట్ ని విలన్ గా కాకుండా స్మార్ట్ చాయిసెస్ తో ఇంట్రడ్యూస్ చేయండి. ఇలాంటి క్లారిటీ అండ్ రియల్ పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం ఫాలో అప్బ్రింగింగ్ సింప్లిఫైడ్ అండ్ ఈ మెసేజ్ ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.